ప్రభునామన మరొకసారి మీకు అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే వచ్చి పోతూ ఉంటుంది. అయితే ఏదో ఒక మాట సిలువలో పలికినటువంటి 7 మాటల్లో ఒక్క మాట అయినా మనల్ని ప్రభావితం చేయాలి, అప్పుడే మనం బయటికి వెళ్ళాలి. సిలువలో యేసుక్రీస్తు అతి కష్టం మీద 6 గంటల సేపు ఆయన చాలా కష్టం, ఒక 40 నిమిషాలకు ఒక మాట వచ్చిందేమో ఆయన నోటి వెంట. ఈ 7 మాటల్లో ఒక్క మాట అయినా మనల్ని టచ్ చేసి మనం బయటికి వెళ్ళాలి. దేవుని యొక్క సిలువ లేకపోతే ఈరోజు మనలాంటోడికి విలువ లేదు అనుకుంటాను నేను. సిలువ కార్యము ప్రపంచానికే ఒక ఆదర్శం. ఎందుకంటే ఆ సిలువ మానవ జీవితానికి ఎంత విలువనిచ్చిందో మనకు కూడా తెలుసు ఆ విషయాలు. అయితే మనం ప్రతిసారి ఈ 7 మాటలను ధ్యానం చేసుకోవడం మనకు అలవాటు. అది మనం నిజంగా మంచిది కూడా. మన జీవితంలో ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాం యేసుక్రీస్తు యొక్క సిలువ మరణాన్ని. ఈరోజు కూడా కొన్ని మాటలను మనం ధ్యానం చేసే ముందు నాకు ఇవ్వబడినటువంటి మొదటి మాటని నేను ఈరోజు మీ ముందు తెలియజేయాలనుకుంటున్నాను. ఒకసారి ఆ మాట చదివి చిన్న ప్రార్థన చేసి మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 33 నుంచి చదివితే బాగుంటుంది. 33, 34 కూడా చదవండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనే ఒక మాట దేవుడు ఇక్కడ మాట్లాడడం జరిగింది. నిజమే, మనం ఇప్పుడు దాదాపు ఒక 10:30 టైంలో వచ్చి మనం దేవుని ఆరాధిస్తున్నాం, లేకపోతే దేవుని మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ దాదాపుగా నిన్న సాయంత్రమే యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగానో బాధించబడ్డారు. నేను లక్షవారం వచ్చిన కాంచి నాకు అనిపిస్తుంది, ఎంతమంది ఆలోచించారో తెలియదు కానీ, అరే ఈ టైంలో యేసుక్రీస్తుని గెత్సెమనే తోటలో పట్టుకున్నారు. అరే ఈ టైంలో గెత్సెమనే తోటలో పట్టుకొని ఊరకే ఏ నేరము లేకపోయినా ఆయన మీద నేరారోపణ చేయటానికి అర్ధరాత్రి పూట న్యాయస్థానాలు తిప్పుతున్నారు. ఈ ప్రపంచం మొత్తం మీరు సర్వే చేయండి, ఏ కోర్టు కూడా ఎవరికి కూడా ఒక్క రోజుల్లో తీర్పు శిక్ష వేయదు. వాడిని తీసుకెళ్ళాలి, రిమాండ్లో పెట్టాలి, ఆ తర్వాత వాదించాలి. ఇతని తరపు ఒక లాయర్ ఉండాలి, అవతల ఒక డిఫెన్స్ లాయర్ ఉండాలి, నేరారోపణకి సరి అయిన సాక్షులు ఉండాలి. ఎంత అబద్ధాన్ని వారు క్రియేట్ చేశారంటే, నేను అనుకున్నాను లక్షవారం సాయంత్రం పట్టుకోవడమే ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు, ఒక ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్ళి నిలబెడుతున్నారు. ఆ తర్వాత అతను ఇంకొక కైపా దగ్గరికి పంపించాడు. ఇదంతా ఆ రాత్రి అతన్ని విపరీతంగా బాధ పెట్టారు. అంతటితో ఆగలేదు. వాళ్ళు చూడండి, మనకైతే ఎలా ఉంటుందో తెలియదు కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువ వేయటానికి వాళ్ళకి రాత్రంతా నిద్ర పట్టట్లా. ఎట్లా అయినా ఈయన ఎలాగైనా సిలువ వేసేయాలి. ఉదయాన్నే పిలాతు దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. అంతటితో ఆయన కూడా క్షణాల్లో జడ్జిమెంట్ అయిపోతుంది. అక్కడి నుంచి హేరోదు దగ్గరికి వెళ్ళారు, హేరోదు నుంచి మళ్ళీ పిలాతు దగ్గరికి వచ్చారు. ఇన్ని న్యాయస్థానాలు తిప్పితే ఏం తప్పు మోపారంటే ఒక్కటి కూడా ఆయన మీద నేరము మాపలేదు. ఊహించండి, నాకు అనిపిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంతగా బాధించడానికి, ఇంతగా ఆయన్ని శ్రమ పెట్టడానికి ఏమన్నా ఆయన నేరాలు చేశాడంటే ప్రతి ఒక్కరి నోటంట పిలాతు అంటాడు, మరణమునకు తగిన హేతువు ఇతనిలో నాకు ఏది కూడా, మరి ఎట్లా నువ్వు సిలువ వేయడానికి అప్పగిస్తావు అంటే మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రపంచం ఎలా ఉందో ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారికే కాదు, ఈరోజు నీకు నాకు కూడా అలాగే జరిగే అవకాశాలు ఈ భూమి మీద ఉన్నాయి. అందులో ఆ రోజు మనం ఎక్కడో యెరూషలేములో జరిగిందని మనం అతిశయించడానికి లేదు, లేకపోతే మనం దాని గురించి ఆలోచించడానికి లేదు. ఈరోజు కూడా మనల్ని చేయాలంటే అలాగే చేసే దినాల్లో మనం బ్రతుకుతున్నాం. అందుకనే నేను ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది ఒక మాట. ఇందులో 2 విషయాలు మీకు త్వరగానే నేను చెప్పేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి కొంతమందిని క్షమించడం మనం చూస్తాం. ఈరోజు ఎందుకు క్షమించాలి, ఎలా క్షమించాలి, ఎవరిని క్షమించాలి అనే మాటలు సిలువలో ఆయన మనకు ఒక మాదిరిగా ఉంచిపోయాడు. చూడండి,
తండ్రి వీరేం చేస్తూ ఉన్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని ఎవరితో చెప్తున్నాడో తెలుసా? అక్కడ మీరు చాలా స్పష్టంగా చదివారు. చాలామంది అక్కడ సైనికులు ఉన్నారు, చాలామంది అధికారులు ఉన్నారు, చాలామంది ఆయన కింద జన సమూహాలు ఉన్నాయి. ఎవరిని క్షమిస్తూ ఉన్నాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే సిలువ వేశారో వారిని క్షమిస్తూ ఉన్నాడు. ఇదిగోండి ప్రభువా, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళని సిలువ వేస్తున్నారు, వారిని క్షమించమని చెప్తా ఉన్నాడు. ఈరోజు నేను మాటలో చేరడం నాకు చాలా బాధ అనిపించింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఈ సిలువలో 3 కార్యాలు దేవుడు చూపిస్తాడు. ఈ 3 సిలువలో జరిగాయి. గుర్తుపెట్టుకోండి, మీరు చదివే 7 వచనాల్లో 3 విషయాలు మీకు కనబడతాయి. ఒకటి, తన యొక్క ప్రారంభం నుంచి సిలువ మరణము వరకు కూడా, ఎండ్ లైఫ్ వరకు కూడా యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనా జీవితం కనబడుతుంది. ఈ 7 మాటల్లో కూడా యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనా జీవితం కనబడుతుంది. రెండవది, సిలువలో కనబడుతుంది, ఆయన ప్రారంభం నుంచి కూడా కనబడుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమతత్వం కనబడుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమతత్వం కనబడుతుంది. మూడవది, సిలువలో సహితము యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య కనబడుతుంది. ఈ 3 విషయాలు మీ మనసులో పెట్టుకోండి. ఈ సిలువ ధ్యానాలన్నిటిలో కూడా ఈ 3 విషయాలే మీకు వాక్యంలో ప్రతి ఒక్కరూ చెప్తే ఈ 3 మీదే వస్తాయి. ఒకటి, సిలువలో తన ప్రార్థనా జీవితం నీకు నాకు ఒక మాదిరి. సిలువలో యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమ నీకు నాకు మాదిరి. సిలువలో సహితము దేవుని పరిచర్య నీకు నాకు మాదిరి. ఆయన వచ్చిందే దేవుని పరిచర్య కోసం, ఆయన వచ్చిందే దేవుడు తన ప్రేమను చూపించడం కోసం, ఆయన వచ్చిందే నీకు నాకు తండ్రికి ఎలా ప్రార్థన చేయాలో నేర్పించడం కోసం. అందుకే మనం నేర్చుకోవాలి. అందుకే వీటిని త్వరగా ధ్యానం చేద్దాం. ఇక్కడ కొంతమంది వ్యక్తులు కనబడుతూ ఉంటారు, సైనికులు కావచ్చు, అక్కడ నేరం మోపేవారు కావచ్చు, జనులు కావచ్చు. మీరు ఆ సిలువ సన్నివేశాన్ని కానీ గమనిస్తే చాలామందికి యేసుక్రీస్తు కోసం అక్కడ తెలియదు తెలుసా? వాళ్ళు ఏంటంటే చాలామంది జనాలు గుంపేసుకొని వచ్చారు, డబ్బులు ఇస్తే వచ్చారు, లేకపోతే యేసుక్రీస్తు మీద యెరూషలేములో చాలామందికి ప్రధాన యాజకులు కొంతమందిని కూడేసి తప్పుడు ప్రచారానికి కొంతమంది వ్యక్తులు ఈరోజు కూడా చేస్తున్నారు కదా. అలాగే కొంతమంది తెలియక ఆయన సిలువేయండి 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 అని కేకలు వేయడానికి ఏం చేశారు? కేకలేస్తూ ఉంటే జనులు కేకలకు భయపడిపోయి పిలాతు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు ఎలాంటి పరిస్థితుల్లో చెప్తున్నాడో మీరు అర్థం చేసుకోగలిగితే క్షమాపణ వెనక ఉన్న విలువ ఏంటో అర్థమవుతుందండి. అది నేను చెప్పాలనుకుంటున్నాను. 2 విషయాలు త్వరగా చెప్పేస్తాను. ఇందులో నేను 2 విషయాలు, ఒకటి దేవుని యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం ఇక్కడ ధ్యానం చేయాలి. 2, యేసుక్రీస్తు వారి యొక్క క్షమా గుణాన్ని, తన ప్రేమను మనం ధ్యానం చేయాలి. ఆయన ప్రార్థన, ఆయన ప్రేమ, ఈ రెండిటిలో నుంచి వచ్చినప్పుడు కొన్ని పలుకులు 7 మాటలు ఈ భూమి మీద ఈ రోజుకి సర్వమానవాళి కూడా ప్రకటించుకుంటున్నారు. అందుకే చూస్తూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభువారు జీవితం ప్రారంభంలో కూడా పరిచర్య ప్రార్థనతో ప్రారంభించాడు. ఆయన ప్రార్థనతో ముగించాడు. ఈ మాటలు మీ మనసులో పెట్టుకోవాలి. నీ జీవితం ఎప్పుడు కూడా యేసుక్రీస్తుకు ఖచ్చితంగా యేసుక్రీస్తును నువ్వు మాదిరిగా తీసుకోవాలి. నువ్వు మాదిరిగా తీసుకోవాలి. యేసు ప్రభు వారి యొక్క జీవితం ప్రార్థనతో ప్రారంభమైంది, తన లైఫ్ ముగింపు ప్రార్థనతో ముగించబడింది. ఎంతమంది జీవితాలు అలా ప్రార్థనతో ప్రారంభించబడి ఉదయాన్నే సాయంకాలానికి ప్రార్థనతో ముగిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఇది మాదిరిగా తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభువు సిలువ మీద ఉన్నాడు కదా, మనం ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి దేవుని కోసం ఏడుస్తాము అనే మీ జీవితాల్లో మాదిరి జీవితాన్ని మీరు రిసీవ్ చేసుకున్నది పాటించినప్పుడే ఈ సిలువ ధ్యానానికి అర్థం ఉంటుంది. లేకపోతే బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నార్మల్ అయిపోతే అర్థం ఉండదు. అందుకే నేనేమన్నా తెలుసా, ప్రార్థనతో పరిచర్య ప్రారంభించాడు, ప్రార్థనతోనే పరిచర్య కొనసాగించాడు, ప్రార్థనతోనే పరిచర్య ముగించాడు. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ప్రార్థన చేశాడు తెలుసా? చాలా క్లిష్టమైన పరిస్థితులు నా జీవితంలో చాలా ఎదురయ్యండి. మీ జీవితాల్లో కూడా ఒక కఠినమైన పరిస్థితి వచ్చింది అనుకోండి, నోటి నుంచి ప్రార్థన రాదు, కష్టాలే వస్తాయి, బాధలే వస్తాయి. ఇలా ఏంటంటే నాకు వచ్చిన బాధని మూలిగి 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 ఏడుస్తూ ఉంటాం. మా అమ్మకి ఎలాగైంది, మా నాన్నకి ఎలాగైంది, మా తమ్ముడికి ఎలాగైంది, మా అక్కకి ఎలాగైంది, నా జీవితం అందరూ బాగున్నారు, అందరికీ బాగానే ఉంది, నా పరిస్థితి ఏంటని మన జీవితంలో కష్టాల గుండా బాధల గుండా యేసుక్రీస్తు లాంటి బాధ అయితే మనకి రాలేదు, ఒకవేళ రాదు కూడా. ఈ రోజుల్లో సిలువ మరణాలు మనకి లేదు. ఈరోజు నేను అంటాను, ప్రార్థనలో చూడండి ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేర్చుకుందాం. ప్రభువా, చాలా క్లిష్టమైన పరిస్థితులు గుండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? మన ప్రార్థన తెలుసా? బాధ వచ్చిందనుకో, ప్రభువా ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను ప్రభువా,
ఈ బాధ నుండి నాకు విమోచన, ఈ బాధ నుండి నాకు విడుదల, నన్ను స్వస్థపరచవచ్చు కదా. లేకపోతే నా తల్లి పరిస్థితి ఇది, నా తండ్రి. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన చేయడానికి కొన్ని ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయి అక్కడ. ఏడు ఉన్నాయి చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన చేయడానికి కొన్ని ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయి అక్కడ. చాలా ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు లేదు? చూస్తే వాళ్ళ అమ్మ కనబడుతుంది ఎదురుగా. అయ్యో, నా కోసం నా తల్లి, నవమాసాలు మోసిన తల్లి, నేను ఇంత యంగ్ లైఫ్లో చనిపోతున్నాను, నా తల్లికి నేను ఏ అచ్చట ముచ్చట తీర్చలేదు అని అనుకోవచ్చు. యేసుక్రీస్తు దానికోసం ప్రార్థన చేయొచ్చు. అరే, శిష్యులందరినీ విడిచి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు చాలా అమాయకులు, అరే నా శిష్యులు ఏం పరిచర్య చేస్తారు, ఇంకా కొంతకాలం వాళ్ళతో ఉంటే ఇంకా బాగా వాళ్ళకి పరిచర్య విధానాలు నేర్పించేవాడిని కదా. ప్రభువా, నా శిష్యుల కోసమే నన్ను బ్రతికించు ప్రభువా అని అడగచ్చు. ప్రభువా, కాస్త మరి ఎక్కువ నాకు పరిచర్యకు అవకాశం ఇస్తే ఇంకా నేను బాగా ప్రపంచవ్యాప్తంగా నీ సువార్తను చేయొచ్చు కదా అని అడిగి ఉండొచ్చు. నాకు అనిపించి తన పర్సనల్గా ఆయన ఏది ప్రార్థన చేసుకోవట్లేదండి. అక్కడ చాలా నచ్చింది మాట ఏంటంటే, నేను ఈ మాట చదివినప్పుడు నా హృదయం నిండా ఎంత ఆనందపడ్డానంటే, ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయన చనిపోకపోతే మానవాళికి విమోచన లేదు, ఆయన చనిపోకపోతే నీకు నాకు రక్షణ లేదు. అందుకే ఈరోజు నేను చదువుకున్నాను, తన బాధ కోసమో, తన తల్లి కోసమో, తన పరిచర్య కోసమో ఆయన ప్రార్థన చేయట్లేదు. హీ వాజ్ ప్రేయింగ్ టు అదర్స్. ఎవరి కోసం ప్రార్థన చేస్తాడు? ఇతరుల కోసం అండి. ఎంత మంచి మాదిరి అండి. ప్రపంచం ఈరోజు ఆయన వైపు చూడటానికి కారణం ఆయన సిలువల్లో చూపించే మాదిరి. నిన్ను కొట్టినోడి కోసం ప్రార్థన చేయగలవా? నిన్ను తిట్టినోడి కోసం ప్రార్థన చేయగలవా? చేయలేం. అందుకే నేనేమన్నా తెలుసా, ఒక మాట చేయండి. యెషయా గ్రంథం 53:12 ఒక మాట ఉంది. ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు. చివరి ఆఖరిలో ఒక మాట రాశాడు యెషయా గ్రంథం 53:12, అనేక పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి తండ్రికి ఏం చేస్తున్నాడు తెలుసా? విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు. మాట చదువుతుండా కనిపించింది నాకు. చాలా అనేక పాపములను ఆయన భరిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రార్థన కంటే ఒక స్థాయి మెట్టు ఎక్కువే విజ్ఞాపన. విజ్ఞాపన చేస్తున్నాడు. హృదయం ఎలాగుంటో తెలుసా? ఏడుస్తుంది, గోజాడుతుంది, మొర్రపెడుతుంది, రొమ్ము కొట్టుకుంటుంది. అయ్యో ప్రభువా, నా యొక్క విజ్ఞాపనలు ఎంతగా అంటే అది వర్ణనాతీతం. ప్రభు అంటాడు, ఈరోజు నేర్పిస్తున్నాడు సిలువలో, నేర్చుకుందాం. నా ప్రార్థనా జీవితం యేసుక్రీస్తు ప్రభువులాగా ఉండాలి. ప్రపంచానికి ఒక మాదిరి చూపించాడు ఆయన. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు, ఎక్కడో జెరూసలేములో జరిగిన సంఘటన ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు ఎందుకు మానవాళి చూస్తుందో తెలుసా? ఎందుకు మానవాళి అతని తట్టు చూస్తుందో తెలుసా? ఆయన సిలువలో చూపించిన ఒక మాదిరి ఈరోజు ప్రపంచం ఎదుట ఆయన ప్రదర్శించిన విధానం చాలా గొప్పది. నేను ఒక్కొక్కటి చెప్తా ఉంటాను. యేసుక్రీస్తు ప్రభువాని యెరూషలేము వీధుల గుండా తీసుకెళ్ళిపోతున్నారు. అంతకు ముందు జరిగిన సంగతి ఇప్పుడు పాటలో పాడాం కదా. పిలాతు ఎప్పుడైతే ఆయన్ని సిలువ వేయండి అప్పగించాడో, ఓ గదిలోకి తీసుకెళ్ళిపోయారు యేసుక్రీస్తు ప్రభువారిని. ఓ గదిలోకి తీసుకెళ్ళిపోయిన యేసుక్రీస్తు ప్రభువారిని నార్మల్గా కొట్టేస్తే పెద్ద సమస్య ఏం లేదు. నార్మల్గా ఆర్డినరీగా కొడితే ఎవరికైనా అంత బాధ అనిపించదు. ఆయన కొట్టిన విధానము ఒక బందిపోటు దొంగకైనా అలా కొట్టరు, లేకపోతే ఒక టెర్రరిస్ట్కైనా అలా కొట్టరు, అంతగా కొట్టరు. ఈరోజు కొట్టినా కూడా చాలా చట్టాలు వచ్చేసాయి. ఆ రోజుల్లో ఆయన ఎంతగా బాధించారంటే ఆయన తీసుకెళ్ళిపోయారు. కంప్లీట్గా ఆయన బట్టలన్నీ తీసేశారండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఏ సైనికులైతే ఆయన్ని కొట్టారో, ఏ అధికారులైతే ఆయన సిలివేశారో, ఏ ప్రజలైతే ఆయన్ని అప్పగించారో, అలాంటి వారు చేసిన పని ఎలాంటిదో తెలిస్తే ఆయన క్షమాపణ యొక్క విలువ ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. అట్లా తీసుకెళ్ళిపోయి ఒక చిన్న కొయ్యను పాతేసి 2 చేతులు కట్టేసి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బట్టలన్నీ ఊడదీసేసి ఓ పెద్ద కొరడా తీసుకునేది. ఏదో మనలాగా ఎడ్లు లేకపోతే ఆవుల్ని తోలే కొరడాలంటే కొరడా కాదు. యెరూషలేము ఆ రోజు కొట్టడానికి వేరేగా చీల్చబడినటువంటి కొరడాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇటువైపు ఒకడు, అటువైపు నలుగురు 4 పక్కలు చేరారట, చుట్టూ చేరారట. మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టి చెత్తకొట్టారండి. అసలు యాక్చువల్గా ఆ దెబ్బలకి ఆయన చనిపోతాడు తెలుసా? కరెక్ట్గా 39 కొరడాలు కొడి ఆపేశారు. యాక్చువల్ అప్పుడే చనిపోవాలి యేసుక్రీస్తు ప్రభువారు. ఇక అక్కడ స్టార్ట్ అయింది. ఎవరు కొట్టారో, ఏ అధికారులు అయితే అలా వెంటున్నారో, ఏ సైనికులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యెరూషలేము వీధుల్లో ఆయన తీసుకెళ్ళిపోతుంటే
దాదాపుగా 3 చోట్ల యేసుక్రీస్తు ప్రభువారు పడిపోయారు. దాదాపుగా 3 సార్లు పడిపోయారు. తట్టుకోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. తన శరీరం అంతా చీలబడిపోయింది, దున్నబడిపోయింది. అతను అలాగ నడిచి వెళ్ళిపోతుంటే, ఇప్పుడు నా ఒంట్లో ఉన్న బలం తగ్గిపోతే నేను ఎంతసేపు నడవగలను? దాదాపుగా ఆయన 1 గంట ప్రయాణం ఉంటుంది. ఆ నడవలేని పరిస్థితుల్లో, పోనీ ఇప్పుడంటే పోనీ ఆటో వేసుకెళ్ళి, లేకపోతే ఇప్పుడు పోలీసు లేదా కారులో జీపులో ఏం చేస్తారు, ఖైదీని తీసుకెళ్తారు. అలా తీసుకెళ్ళట్లా, ఆయన్ని స్వయంగా నడిపిస్తూ సిలువ భుజం మీద ఒక అడ్డుకొయ్యి పెట్టేసి ఒక 60 కేజీలు మోతం పోయించి అప్పటికే కొట్టేశారు కదా. ఇలాంటి వాళ్ళు మీరు క్షమించగలరా? ఇలాంటి వాళ్ళు క్షమించగలరా? చాలా కష్టం. నాకు చాలా బాధ అనిపించింది. ఏం తెలుసా, ఆయన నడవలేక 3 సార్లు పడిపోయినా కూడా ఇంకొకరిని పిలిచాడు భుజం మీద సిలువ పెట్టేసి. ఈయన్ని మాత్రం వదిలిపెట్టలా. ఈయన్ని మాత్రం బాధించుకుంటూ, దూషించుకుంటూ, ఆయన అవమానం చేస్తూ, హేళన చేస్తూ, ఒకడు ముందు నుంచి కొట్టి వెనక నుంచి ఎవడు కొట్టాడో చెప్పు అంటున్నారు. ఎందుకో తెలుసా, ఆయనకు ముండ్ల కిరీటం పెట్టారు కదా. ఆ ముండ్ల కిరీటంతో ఒక రక్తం ఏమైంది తెలుసా, ఈ కంట్లో నుంచి పడి ఇక్కడ పడిపోతే చూడలేక కళ్ళు మండిపోతుంటే టప్పీమని ఒకడు కొట్టేస్తే ఎవరు కొట్టారో చెప్పు అని అడుగుతున్నారు. ఎందుకు అలా అడిగారంటే, ఈ రక్తం ఈ కంట్లో పడిపోయి యేసుక్రీస్తు చూడనల్లని వాడు అయిపోయాడు. ఇప్పుడు ఆయన అడుగుతున్నారు, బోధకుడా నువ్వు ఎవరు కొట్టారో నీకు చెప్పు. వెనక నుంచి ఒకడు తన్ని ఇది ఎవరు తన్నారో చెప్పు అంటున్నారు. సచ్ ఏ వండర్ఫుల్ అండి. ఆయన లైఫ్ స్టైలు ఇలాంటి పరిస్థితుల్లో నోరు తెరవట్లేదు ఆయన. ఏమన్నా అంత కొట్టాడు, ఒక్క మాట వాళ్ళకి సమాధానం చెప్పాడా? లక్షవారం 6 గంటలకి సపోజ్ సాయంత్రం అయిపోయింది, ఆ రోజు నుంచి తీసుకుంటే శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆయన్ని దించారండి సిలువ మీద. ఏం తిన్నాడండి? 1 గంట తినకపోతే మనం చచ్చిపోతాం తెలుసా. మామూలుగా ఆయన కడుపులో ఆహారం కూడా లేదండి. అలాంటోడికి నీరవ్వలేదు అప్పటి నుంచి. ఎంత దారుణమైన పరిస్థితి సిలువ మరణం. కానీ దాని విలువ ఈరోజు భూమి మీద చాలామందికి అర్థం కావట్లేదని ఊరికే ధ్యానం చేస్తూ ఉంటాం. అక్కడికే ఈ రోజుకే క్షమాపణ, అక్కడికే ఈ రోజుకే. కానీ సిలువ వెనుక చాలా విలువ ఉంది. ఈరోజు మన జీవితాల్లో ఒక్కసారి ఆయన గురించి ఆలోచించాలండి. నీవు నన్ను కాదు, లేకపోతే పక్కోడిని కాదు, నా జీవితంలో ఉన్న తప్పులు కాదు నువ్వు చూడాల్సింది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీదకి ఎక్కిన తర్వాత ఆయన క్షమించక ముందు ఆయన జీవితాన్ని మీరు చూస్తే నేను రాసుకున్నాను. మరణము ఒకవైపు తరుముతుంది. ఆయనకు తెలుసు నేను చనిపోతానని, ఆయనకు తెలుసు నేను చనిపోతానని. మరణము ఒకవైపు తరుగుతుంది. మీరు వినండి, ఈ శరీరం అంతా గాయాలైపోయాయి కదా. ఒక్క దెబ్బ కొట్టిన తర్వాత కొద్దిసేపు అయితే స్వెల్లింగ్ వచ్చేస్తుంది. మీ బాడీ అంతా వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చేస్తుంది. గట్టి కొట్టండి, గోబ వాచిపోద్దా? మొహం, అందుకే యెషయా ప్రవచించాడు, చూడనొల్లని వాడు అయిపోయాడు. ఎలా అయిపోయాడు తెలుసా? కొట్టేస్తుంటే శరీరంలో వాతలు ఏం చేసి తెలుసా, పొంగిపోతా ఉన్నాయి. బాడీ అంతా అదొక రకంగా తయారైపోయింది, దున్నినట్లుగా అయిపోయింది. ఇప్పుడు మరణము ఒకవైపు. ఇట్టి శరీరంలో 9 గంటలకు ఆయన్ని సిలివేశారు. 9 గంటలకు ఆయన్ని సిలివేశారు. నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10:30, 11కి మనం వచ్చాం కదా. మీకు ఎలా అనిపించింది ఎండలో వచ్చినప్పుడు? రాలేక కొంతమంది కారుల్లో వచ్చారు, కొంతమంది ఆటోల్లో వచ్చారు, కొంతమంది ఎంత వేగం వెళ్ళిపోతాను బైక్ 90 స్పీడ్లో ఎండ దాటిపోవాలని వచ్చుంటారు. నాకు అనిపించింది మంచి ఎండ అండి, 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు. మీరు ఆలోచించండి, ఒక దెబ్బ నీ శరీరంలో తగి నువ్వు ఎండలో నిలబడితే నీకు ఎలా ఉంటుంది? ఒకసారి నిలబడి చూడండి. నేను ఊహించాను, ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ ఆయనకి డ్యామేజ్ అయిందండి. లోపట బయట కూడా డ్యామేజ్ అయ్యాయి. నేను ఇక్కడ ఏడ్ చేశాను తెలుసా? ప్రభువా నువ్వు ఎండలో నిలబడ్డాడు. ఆయన సిలువేసిన స్థలం ఎక్కడో తెలుసా? కొండ మీద సిలువేశారు. గొల్గొతా కొండ మీద సిలువేస్తే మీకు ఒక్క మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఇక్కడ వచ్చే గాలికి, పైన వెళ్ళే టెర్రస్ మీదకి వెళ్ళేటప్పుడు వచ్చే గాలికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. విపరీతమైనటువంటి గాలి యేసుక్రీస్తు ప్రభువారి శరీరాన్ని తాకుతూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, శరీరం మీద, చీల్చబడిన శరీరం మీద ఎండలో విపరీతమైన గాలి ఒకవేళ కొడితే ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ గాలి తాకిడికి శరీరంలో ఉన్న బాధ ఎలా ఉంటుందో తెలుసా? మూలుగులు వచ్చేస్తాయి ఆ టైంలో. ఆ గాలి తాకిందంటే ఇప్పుడు చల్లగా
ఎలా కూడా తెలుసా, ఆ గాలి తాకిడికి మూలుగులు వచ్చేస్తాయి. ఈ మాట ఎలా చెప్పావు ప్రభువా? మరణము ఒకవైపు, బయట ఎండ నిన్ను బాధిస్తూ ఉంది, గాలి ఒకవైపు నిన్ను గట్టిగా కొడుతుంటే బాధ వర్ణనాతీతం. నేను రాసుకున్నాను, ఇంత ఒకటి అనుకుంటే నీ శరీరానికి ఒక బాధ వచ్చిందండి, ఇవంతా ఒక ఎత్తు అయితే కిందనున్న మాటలు తట్టుకోవడం చాలా కష్టం అండి. ఈ ప్రపంచంలో దోసన మాటలు తట్టుకోవడం చాలా కష్టం. తట్టుకోలేక మనం ఎక్స్ అయిపోయి బరస్ట్ అయిపోతాం కొన్నిసార్లు. కిందని దోషణ మాటలు ఏమన్నారు తెలుసా? నీవు రాజువా, నీవు దేవుడువా, దమ్ముంటే రక్షించుకో, నీవు గొప్ప కార్యాలు చేసావా, నీవు ప్రవక్తవా, ఎన్ని మాటలు అంటున్నారు. నువ్వు చేతగాని వాడివి. ఆలోచించండి, ఓవైపు బయట నుంచి వచ్చే శ్రమ అయితే ఓవైపు మనస్సును గాయపరుస్తుందండి. బయట నుంచి వచ్చేది చాలామంది తీసుకోవడానికి ఇష్టపడతారు, కానీ ఇక్కడ తగిలేది ఎవడు తీసుకోవడానికే ఇష్టపడ్డారు. సైనికులకి తెలియదని ఎందుకు చెప్పండి తెలుసా? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, అంతే. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు సైనికులు. అక్కడ ఉన్న అధికారులు చాలామంది, యెరూషలేములో చాలామందికి తెలియదు. సిలువేయమని చెప్పాడు, వాళ్ళ డ్యూటీ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు? అధికారి మాట వింటారు, అంతే. వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఆయన కొడేస్తున్నారు ఒక దొంగలాగా, ఆయన తిడుతున్నారు. ఇప్పుడు దొంగోడిని ఎలా తిడతారు? అలాగే తిడుతున్నారు. ఒక నేరస్తుని ఎలా తిడుతున్నారు? అలాగే తిడుతున్నారు. నేను మీకు చెప్పాల్సిన మాట ఒకటే, క్రిందనండి చాలామంది మాటలు, యేసుక్రీస్తు ప్రభు కాన్షియస్లో ఉన్నాడు, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోదు. ఆయన కాన్షియస్లో ఉండి మాటలు వింటున్నాడు, చాలా మాటలు వింటున్నాడు. అవన్నీ వింటూ వింటూ ఇవన్నీ ఒకటైతే అసలు ఈ నేరస్తుడు ఉన్నాడు కదా, యువతల వైపు ఒకడు, ఆడు మాట్లాడుతుంటే ఇంకా క్లోజ్గా వినబడుతున్నాయి యేసుక్రీస్తు ప్రభు వారికి. హౌ క్రిటికల్ సిచ్యువేషన్ అండి. వీడి మాటలు ఇంకా క్లోజ్గా వినబడుతున్నాయి. అలా బయట నుంచి ఆడేవాడు మాటల కంటే ఈ పక్కనుండేవాడు మాట మనకు వినబడితే మన హృదయం ఎంత బాధపడుతుందంటే, దొంగకి అసలు యేసుక్రీస్తు ప్రభు వారిని దూషించినంత ఏముందండి ఆడిలో? ఆడే దొంగ, ఆడేం చేస్తున్నాడు? దేవుణ్ణి దూషిస్తున్నాడు. అంటే దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటాడంటే, నీ కోసం దేవుడు ఎంతగా భరిస్తున్నాడో అక్కడ అర్థం చేసుకోవాలి. దొంగోడు వచ్చి నీ ముందు వచ్చి నిన్నంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? మన గురు యేసుక్రీస్తు వచ్చే పక్కన పెట్టండి, మీరు అప్లికేట్ చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారిని పక్కన పెట్టండి. ఒక దొంగ, ఒక నేరస్తుడు, ఒక వ్యభిచారి వచ్చి పాపం గురించి నా దగ్గర మాట్లాడితే నేను ఎలా ఫీల్ అవుతాను? తప్పు చేసినోడు వచ్చి నా దగ్గర నాకు నీతులు చెప్తే నేను ఎలా ఫీల్ అవుతాను? ఈరోజు దొంగ చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారికి. చాలా బాధ అనిపించింది. ఈయన పడినా కూడా ఆయన మాట్లాడలేదు. అందుకని నోరు తెరువలేదాయే ప్రేమ, బదుల పలుకలేదాయే ప్రేమ, అందుకే చెప్పాడు అన్నమాట. మాట్లాడలేదు. ఇప్పుడు అందుకే ఈ పరిస్థితులన్నీ అతని ముందుంటే వాటి మధ్యలో మనమైతే ఏం చేయగలం? నిన్ను కానీ అలా చేస్తే నువ్వైతే ఏం చేస్తావు? నన్ను కానీ ఒకవేళ అలా చేస్తే నేనైతే అప్లికేషన్ తీసుకో. ఈరోజు బయటికి వెళ్ళే ముందు నువ్వు సిలువ ధ్యానంలో ఏదో ఒక పాఠం నేర్చుకోవాలి దేవుడి నుంచి. ఇంతవరకు నీ లైఫ్ ఒకవేళ ఇలాంటి గుణం నేను నాలో అలవరించుకోలేదు, ఇప్పుడు నేను అలవాటు చేసుకుంటాను. ఒకటి, ఆయనలో ఉన్న ప్రార్థనా జీవితం. అలాంటి పరిస్థితుల మధ్య ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? యెషయా గ్రంథంలో చెప్పాడు ఆయన, ఇదిగో ఎలాంటి పరిస్థితుల మధ్య ఆయన ఏం మాట్లాడలేదు, క్షమిస్తున్నాడు, తన ప్రేమను ఎట్లా వ్యక్తపరుస్తున్నాడు. అందుకే ఒక్క మాట అయినా దూషించట్లేదు. అతను ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు తెలుసా? ఆయన, వినండి, చాలా జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో ఏదైతే మాట్లాడాడో అదే చేస్తున్నాడండి. ఈరోజు శిష్యులకి ఏం చేస్తాడో తెలుసా? మీకు తెలుసు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం 44లో ఆయన నేర్పించాడు మనకు మాట. మీరు ఇతరులను ఏం చేయాలో తెలుసా? క్షమించాలి, ఒకరినొకడు క్షమించుకోవాలి, మీ శత్రువుల కోసం మీరు ప్రార్థన చేయాలని మత్తయి సువార్తలో చెప్పాడు. ఈరోజు సిలువలో ఆయన ఎక్కినప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటి నేర్పిస్తుంది. నీ లైఫ్ బయటకు ఒకలాగా లోనకు ఒకలాగా ఉండకూడదు. నీ లైఫ్ చర్చిలో ఒకలాగా బయట ఒకలాగా ఉండకూడదు. నీ లైఫ్ దేవుని దగ్గర ఒకలాగా, కుటుంబం దగ్గర ఒకలాగా ఉండకూడదు. నీ లైఫ్ పిల్లల దగ్గర ఒకలాగా, ఉద్యోగంలో ఒకలాగా ఉండకూడదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీ జీవితంలో అది చేసి చూపించాలి. ఏం మాట్లాడుతున్నాడో దేవుడు తెలుసా? కొండ మీద ఆయన ప్రారంభ పరిచర్యలో క్షమాపణ అనే విషయాన్ని మాట్లాడుతూ శిష్యులకు అన్ని విషయాలు చెప్పుకొచ్చాడు.
ఆ విషయాలన్నీ చెప్పుకొచ్చి ఈరోజు ఒకవేళ అతని లైఫ్లో అది ప్రజెంట్ చెయ్యకపోతే ఇంతకాలం అతని బోధ వ్యర్థమైపోతుందండి. నువ్వెన్ని ఊకదంపుడు ప్రసంగాలు నేను చేసినా, ఎన్ని బల్లగుద్దేసి కేకలేసి అరిచేసినా, నా జీవితంలో ఓ సాక్ష్యము కనబడకపోతే వేస్ట్. దేవుడు ఒక సాక్ష్యంగా సిలువ మీద కనబడుతున్నాడు తెలుసా ఈరోజు. ఆయన మాట ఒక విట్నెస్ అండి. ఆయన ఎందుకు తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదా వాళ్ళకి తెలియదా? నిజంగా నిజమే. ఈరోజు దేవుడు ఒక మాదిరి నీకు చెప్పడానికి, ఆయన చనిపోతూ ఆ మాట ప్రపంచంలో ఒక రాజ్యం ప్రేమ మీద కట్టబడిందంటే యేసుక్రీస్తు యొక్క. చాలామంది దగ్గర కత్తులు ఉన్నాయి, చాలామంది దేవుళ్ళుగా వచ్చిన వాళ్ళ దగ్గర గదలు ఉన్నాయి, చాలామంది దగ్గర బల్లాలు ఉన్నాయి, చాలామంది దగ్గర అనేక రకాల ఆయుధాలతో ఈరోజు భూమి మీదకి దేవుడిగా వస్తే, నా దేవుడు అలా రాలేదు, నీ దేవుడు అలా రాలేదు. ఎలా వచ్చేది తెలుసా? ప్రేమ అనే ఆయుధంతో ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈరోజు అది పరిశుద్ధుడైన దేవుడు సిలువలో చూపిస్తూ ఉన్నాడు. నేను ఇక్కడ ఆ మాట చదివేసి చెప్పి ముందు చేస్తాను. క్షమాపణ వెనక ఒక రహస్యాన్ని ఈరోజు దేవుడు దాగి ఉంచాడండి. ప్రపంచమంతా ఈరోజు తెలుసుకుంది, ప్రపంచమంతా ఈరోజు ఆయన ఎంతగానో క్షమించాడు. ఏమంటే మీరు ఒక్క మాట మీరు ఆలోచించుకోవాలి, ఎంతమందిని క్షమించాడు అక్కడ మీకు తెలుసు. తర్వాత రెండో మాట చెప్తారు, సిలువలో దొంగను ఏం చేశాడు ఆయన. వాళ్ళనే కాదు, మీరు ఒకటి గమనించుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారు క్షమించినటువంటి మాట, వారు ఏదైతే చేశారో ఆ నేరం మీద మాత్రమే దేవుడు ఆయన క్షమించాడు. అంతేగాని వాళ్ళు చేసిన పూర్వ పాపాలు, అంతకుముందు చేసిన తప్పులకు ఆయన వాళ్ళని క్షమించలేదు. నేరము లేకుండా యేసుక్రీస్తుని సిలువ వేస్తుంటే ఆ ఒక్క పదానికి మాత్రమే, వాళ్ళు చేసిన ఒక్క మాటకి మాత్రమే వాళ్ళని క్షమించాడు. అక్కడ పలికిన మాట. అంతేగాని వాడు చేసిన తప్పులు అవన్నీ కాదు. ఎప్పుడు క్షమించబడతావంటే తర్వాత లేఖనం చెప్తుంది. అందుకే నేను చాలా క్లియర్గా మీరు ఉండాలి. తండ్రి క్షమించిన దేనికోసం, ఎందుకోసం అంటే అప్పటికి వాళ్ళు చేసినటువంటి దేవుని మీద ఏదైతే వారు ఎంత గట్టిగా వారు నేరం మోపి వాళ్ళు శిక్షించారో, దూషించారో, మాట్లాడుతున్నారో, ఆయన కొడుతున్నారో, వాటన్నిటినీ కూడా అక్కడ వరకు మాత్రమే వాళ్ళు క్షమించబడ్డారు. అక్కడ క్షమించాడు కదని వాళ్ళు వచ్చేసి నేను కూడా పరలోక రాజ్యం వెళ్ళిపోతాను దొంగలాగా అనుకుంటే వాళ్ళకే పరలోక రాజ్యం లేదు. అది కాదు. అందుకే మీరు తర్వాత అర్థం చేసుకోండి. ఇక్కడ మనం అందుకే క్షమాపణ గురించి ఒక మాట చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. సిలువలో దొంగను ఏం చేశాడు? ఆయన క్షమించాడు కదా. అంతేకాదు, శతాధిపతి క్షమించబడ్డాడు. దేనికో నేనే చెప్తున్నాను, దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క సాక్ష్యము శతాధిపతి విన్నాడు. శతాధిపతికి ఏం విన్నాడో తెలుసా? అక్కడ చూస్తున్న సంఘటనలన్నీ చూశాడు. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఎన్ని సంఘటనలు జరిగాయో తెలుసా? చాలా సంఘటనలు జరిగాయండి, మనకు అవన్నీ తెలుసు. కానీ నేనేమంటానంటే ఆ యొక్క శతాధిపతి కూడా అక్కడ ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తు యొక్క సాక్ష్య జీవితాన్ని చూడగలిగాడు. నువ్వు చూడగలవా? ఈ సిలువ ధ్యానాల్లో నీవు చూడాలి. అందుకే నేను అంటాను, ఎంతోమందిని దేవుడు క్షమించాడు. పాపం శిష్యులందరూ ఎంతో ఎంతో దేవుని వెనక తిరిగి 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత శిష్యులు ఏం చేశారు తెలుసా? తిరిగి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత తిరిగి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత క్షమాపణ. 4 పేకాలు తీసుకొచ్చి గట్టిగా, అంతేనా? నువ్వు కాకపోతే ఇంకొకటి ఎన్నుకుంటానని చెప్పాలి దేవుడు. పేతురు లాంటోడికి సిలువను దగ్గరగా చూశాడు యోహాను, ఆయన్ని చెడగొట్టాడు పేతురు. ఆంధ్రేయ లాంటోడు దేవుని దగ్గరికి ఆ యొక్క శిష్యులను తీసుకొచ్చినాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఎంత బాధపడి ఉంటాడు? దేవుని క్షమాపణ ఏమైపోవాలి? దేవుడు ఎంత క్షమాపణ నేర్పించాడంటే వాళ్ళకి, ఆయన ఏమి బోధిస్తున్నాడో అది వారి జీవితాల్లో చూపిస్తూ ఉన్నాడో. ఈ మాట మీ హృదయాల్లో పెట్టుకోండి. నా జీవితంలో మనం ఖచ్చితంగా మన నోటి నుంచి ఒక మాట వస్తుందంటే మన ప్రవర్తనలో ఖచ్చితంగా అది చేసి చూపిస్తేనే మన ముగింపు వరకు కూడా మన సాక్ష్యం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు అంత సాక్షిగా బ్రతికిన అబద్ధాలు వేసిన వాళ్ళు అన్ని అబద్ధాలు వేశారు, అది మనం పరిగణలోకి తీసుకోకూడదు. అబద్ధపు ప్రచారాలు చేసి సిలువ వేశారు, అది దేవుడు దాన్ని కూడా వేస్తాడు. నీ వ్యక్తిగత జీవితంలో ఖచ్చితంగా నువ్వు మాత్రం యేసుక్రీస్తు ప్రభు వారిని మాదిరిగానే పెట్టుకోవాలి. అందుకని అంటాను, ఇలాంటి వాళ్ళని దేవుడు క్షమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని గెత్సేమనే తోటలో పట్టుకున్నారా? పట్టుకుంటే పేతురు కోపం వచ్చి చేస్తాడు, అక్కడికి చెవు నరికేశాడు. దేవుడు ఎంత క్షమాపణ కలిగినాడండి. యేసును అప్పగించిన ఇస్కరియోతు యూదా అక్కడే ఉన్నాడు. ఒక సైనికుడు చెవి తెగ నరికితే, శబాష్ పేతురు, నా కోసం
ఎంత గొప్ప పని చేసావని చెప్పి పేతురుని వెనకేసుకు రాలా. ఎంత క్షమాపణ అండి ఆయనకి. తనను పట్టుకున్నోడిని, తన కోసం జైలుకి పట్టుకెళ్ళిపోవాలన్నోడిని ఈ చెవి తీసి ఆయన తిరిగి అతన్ని బాగు చేశాడు. ఆయన క్షమాపణకు అసలు అంతం లేదండి. అందుకే నేను అంటాను, నీ ఇంట్లో నీకు క్షమాపణ దొరుకుతుందా? ఓ ప్రశ్న నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. నీ భార్య దగ్గర నీకు క్షమాపణ దొరుకుతుందా? నీ బిడ్డల దగ్గర క్షమాపణ దొరుకుతుందా? ఉద్యోగంలో బాసు దగ్గర క్షమాపణ దొరుకుతుందా? నెవర్. కసి పెట్టేసుకుంటారు. ఒక్క మాట అని చూడండి ఎవరినైనా. ఉద్యోగంలో బాస్ దగ్గరికి వెళ్ళి ఒక్క మాట తిరుగుబాటు చేయండి, నీకు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ పడిపోద్ది, నీకు ఖచ్చితంగా ఉద్యోగం ఊస్టింగ్ అయిపోద్ది. క్షమాపణ అనే పదము ఒక యేసుక్రీస్తు ప్రభువారిలోనే ఈరోజు చూడగలను. నేను చాలా విషయాలు చెప్పగలను, కానీ షార్ట్ కట్లో అన్నీ తగ్గొడే చెప్పేస్తున్నాను. ఒకసారి ఆలోచిద్దామా. నీకు నాకు ఇంట్లోనే క్షమాపణ దొరకదండి. ఈరోజు యేసయ్య దగ్గరకు వస్తే ఎంత క్షమాపణ, ఎంత క్షమాపణ. నేను ఒక మాట ఆలోచించాను, దేవుడు వారినే కాదు మనల్ని కూడా క్షమించాడు. నువ్వు మంచోడు అని క్షమించలే నిన్ను, లేకపోతే నేనేదో గొప్ప ప్రార్థనా పరుడిని, గొప్ప బోధకుడిని క్షమించలే నన్ను. కీర్తనలో ఒక మాట ఉంది, 103వ కీర్తనలో, ఆయన నీ దోషములన్నిటినీ కూడా పాడతాం కదా పాట, నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చిన వాడు, నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను కుదిర్చిన వాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు, విమోచించుచున్నాడు. స్తుతించాలి కదా ఆయన. 130వ కీర్తనలో మీరు చూసుకోండి, 3వ వచనంలో ఒక మాట ఉందండి. యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఒక మాట మనం 133లో ఒక మాట రాశాడు. ఈరోజు మనం ఇంత ధైర్యంగా వస్తున్నాడు ఎందుకో తెలుసా? ఇంత దర్జాగా ఆ గేటు దాటి లోనికి వచ్చి ఎంత దర్జాగా వాక్యం వింటున్నాను అని అంటే కారణం ఏంటో తెలుసా? చదువుతారా? 130వ కీర్తన 3వ వచనం. ఎందుకు తెలుసా ఈ ధైర్యం వచ్చింది? సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళందరినీ క్షమించడం ఆయన చేసిన పని. యావత్ సర్వ మానవాళికి కూడా ఆయన ఈరోజు ఒక క్షమాపణ ఉంది. నేను అడుగుతున్నాను, మీరే ఊహించుకోండి, నాలో ఒకవేళ దోషాలను యెహోవా కనిపెట్టి చూసిన యెడల దొరికిపోతావు ఖచ్చితంగా. దేవుడు నాలో దోషాలను కనిపెట్టి చూస్తేనట నేను దొరికిపోతానా? యెహోవా నీ దోషములను కనిపెట్టి చూసిన ఎడల, ప్రభువా ఎవడు నీ ఎదుట నిలవగలడు? నిలవలేవు, రాలేవు, మోకరించలేవు, ప్రార్థన చేయలేవు. నీకు తెలుసు దేవుడు క్షమాపణ కలిగినాడు. ధైర్యంగా వస్తున్నావు, ధైర్యంగా మోకరిస్తున్నావు. నాకు తెలుసు దేవుడు నేను ఏది చేసినా దేవుని దగ్గర ఒప్పుకుని నాకు క్షమిస్తున్నానని తెలుసు. ఏది చేసినా దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకునే అవకాశాన్ని ఇచ్చాడు. నేను దేవుని ఎదుట ఒకవేళ నువ్వు నిలబడితే నువ్వు స్కాన్ అయిపోతావు. నిలువ లేడు అని చెప్తుంది. ఎంతలా ప్రేమించాడండి దేవుడు, అంతలా ప్రేమించాడా? ఎంతలా ప్రేమించాడు? చాలా గొప్పగా ప్రేమించాడు. అక్కడ ఉంది, మీరు చూడండి, ఇర్మియా గ్రంథం ఎలా ఉందంటే 31, 34 ఇంతకుముందు మీరు చూశారు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను రిమైండ్ చేసుకోను. అంతలా క్షమించాడు. క్షమించగలవా? అబ్బో, ఈరోజు చెప్పిన మాట మళ్ళీ సంవత్సరం క్రితం చెప్తాం మనం. ఈరోజు అన్ని మాట 2 సంవత్సరాల క్రితం చెప్తాం. చచ్చిపోయినప్పుడు కూడా దావీదు అంటాడు, నాయనా సిమి కోసం నీకు తెలుసు కదా, నాయనా ఆ యొక్క సౌలు జీవితం నీకు తెలుసు కదా, వాళ్ళ కుటుంబీకుల కోసం నీకు తెలుసు కదా అని చెప్తున్నాడు. ఎవరు? దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు. అంటే హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుంది అనేది దావీదు లాంటి మనకు నేర్పిస్తున్నాడు పాఠం. దేవుడు అలాంటోడు కాదు.
దేవుడు ఎలాంటోడో తెలుసా? దావీదులాగా అన్ని జ్ఞాపకం చేసుకొని నీకు తెలుసు కదా అని చెప్పేట్లా. నీవు నేను కూడా దావీదు లాంటి గుణగణాలు కలిగిన వాళ్ళం. మనం ఇప్పుడు క్షమించేసి వెనకతలెళ్ళి తిట్టుకునే బ్యాచ్ మనం. ఒప్పుకోవాలి దేవుని దగ్గర. ఒప్పుకోలేదంటే దేవుడు ఖచ్చితంగా ఈ సిలువకు విలువ లేదు, దానికి అర్థం లేదు, ఈ ధ్యానానికి అంతకంటే అర్థం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసు? ఇక్కడ అంటున్నాడు, వారి దోషములను రిమైండ్ చేసుకోను. మరి ఎందుకు రిపీట్ చేసుకుంటున్నావు మాటి మాటికి? ఎందుకు తవ్వుకుంటున్నావు మాటి మాటికి? నేను ఎక్కువ ప్రార్థన చేసేవాడిని, ప్రభువా చిన్నప్పుడు తెలిసి తెలియక ఎన్నో చేశాను ప్రభు అని. ఎప్పుడు ప్రార్థనలో ఆ మాట వచ్చేస్తుండేది. అంటే ఎక్కడో తెలియని భయం. ఎందుకంటే దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా బాల్య పాపాలను నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. అంటే కొన్నిసార్లు ఏదైనా మన మీదకి వచ్చినప్పుడు ఎక్కడో నేను ఏదో పొరపాటు చేసినట్టున్నాను, తప్పు చేసినట్టున్నాను అనే భావన ఈ అంతరంగంలో ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఎంతలా ప్రేమించావా అంటే జ్ఞాపకం చేసుకోవట్లేదట. నేను అందుకే రాసుకున్నాను. తర్వాత మీరు చూసుకోండి, యెషయా గ్రంథం 38:17లో ఆయన వీపు వెనక తట్టు మన పాపాలు ఏం చేశాడు? ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఈ మెడాడు తిరుగుతుందా? మన రోబో కాదు కదా. ఈ వీపు వెనక తట్టు పారవేసినాడు పాపాలు. స్టీఫెన్ చేసినవన్నీ, ఇగో స్టీఫెన్ నువ్వు ఈ పాపాలు ఒకరోజు చూపించాడు, తీసుకెళ్ళి అలా విసిరిశాడు. అర్థం చేసుకున్నాను నేను దేవుడి గురించి అర్థం చేసుకుంటున్నాను. ఈ మాట నాకు ఇచ్చినప్పుడు నాకు అనిపించింది, ప్రభువా నీ ప్రేమను చూపిస్తున్నావు, నీ యొక్క క్షమాపణను చూపిస్తున్నావు. ఎంతలా క్షమిస్తున్నావు అంటే ఎంతలా అంటే అతను రిమైండ్ చేసుకోవట్లేదు. కొలస్సీ పత్రిక తీయండి, 2:14 ఒక మాట ఉంది, చూపించేసి ముగించేస్తాను. ఈరోజు ఆ క్షమాపణ ఎంతలా చేస్తున్నాడు దేవుడు అంటే అక్కడ రాశాడు. మీరు చదువుతారా? అపరాధము వలనను శరీరమందు పొందక వలనను మీరు మృతులై ఉండగా. చూడండి, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను, మనకు విరోధముగాను, వినండి, ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్నటువంటి నీవన్నీ కూడా ఆ చేవ్రాతన్ని తుడిచేసి అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి సిలువ ఈరోజు నిన్ను జీవింపజేస్తుంది. తెలుసా నీకు? సిలువ లేకపోతే నీకు మరణమే. బైబిల్ చెప్తుంది ఇక్కడ. అక్కడ రాశాడు, మీరు మృతులై ఉండగా ఈరోజు సిలువ లేకపోతే, ఆయన క్షమాపణ లేకపోతే, ఆయన విమోచన లేకపోతే, ఆ మృతతుల్యమైనటువంటి ఆ పరిస్థితుల్లోనే, ఆ మరణములోనే, ఆ దాస్యములోనే స్వతంత్రము లేకుండా, విమోచన లేకుండా, విడుదల లేకుండా, రక్షణ లేకుండా, పాప విమోచన లేకుండా, ఇదిగో అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారిలాగే ఉండిపోతాము. అలాంటి పరిస్థితుల్లో మనకిగో పాప పరిహార పత్రాన్ని దేవుడు సిలువలో ఆ మేకు కొట్టేసి అది తుడిచేశాడు. ఇంకా తుడి చేసిన తర్వాత ఏముంటాయండి? ఇప్పుడు పలక మీద రాస్తారు, అది తుడి చేస్తే ఇంకా అక్కడ ఏం కనబడుతుంది? కొత్తగా ఒక జీవితాన్ని రాయడం ప్రారంభించాడు. దట్ ఈజ్ న్యూ లైఫ్. కొత్తగా ఒక జీవితాన్ని రాయడం ప్రారంభించాడు. నేను అడుగుతున్నా, ఆ క్రొత్త జీవితంలో మరలా మరణ ఛాయలు, పాత జీవితం కనబడకూడదు. తుడిచేశాడు దేవుడు, వెనక పారవేశాడు దేవుడు, క్షమించేశాడు. అదే చెప్తున్నాడు. సో మన జీవితంలో మనం నేర్చుకుందాం. ముగించేస్తాను, చాలామంది చెప్పాలి కాబట్టి ఎక్కువగా నేను కూడా చెప్పడం బాగోదు. నేను చెప్పాల్సిన అంశం ఒకటే, నీ జీవితంలో ప్రార్థన అనుభవం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ప్రేమ నేర్చుకోవాలి. ఆయన ఎంతలా ప్రేమించాడంటే, లోకాన్ని ఎంతలా ప్రేమించాడంటే సిలువ మరణము పొందునంతగా ప్రేమించాడు. ఈరోజు ఆయన ప్రేమ నేర్పించాడు. ప్రేమ నేర్పించిన తర్వాత మన జీవితాన్ని, ఇది ఒక విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఒక్క మాట మీ మైండ్లో పెట్టుకోవాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, అందరికీ క్షమించాలా? ఎలా క్షమించాలి? సిలువలో ఉన్న క్షమాపణ కొంతమంది జీవితాలకు రక్షణ ఇచ్చింది. క్షమాపణ వెనక రక్షణ కార్యం ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడే నీవు క్షమించిన దానికి విలువ. ఒక్క మాట చదివేసి ముగించేయండి. లూకాసు వార్త 17:34 ఒక మాట దేవుడు రాశాడు. 33-34 కూడా, నీ ఎడల ఎవడైనను ఒకవేళ తప్పిదము చేస్తే, వినండి, నీ ఎడల ఎవడైనను ఒకవేళ తప్పిదము చేస్తే
ఏం చేయాలి తెలుసా? నీ వైపు తిరిగి మారు మనస్సు ఒకవేళ వారు పొందిన ఎడల వారిని ఏం చేయాలి? నువ్వు క్షమించాలి. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఒకడు తప్పు చేశాడండి నా ఎడల, నువ్వేటంటావు? పోన్లే ఆయన క్షమించాను. నువ్వు క్షమించావు, వాడు మళ్ళీ అలాగే చేస్తున్నాడు. నువ్వు క్షమించావు, మళ్ళీ వాడు అలాగే తిరుగుతాడు. నిన్ను చేశాడు, ఈరోజు ఇంకొకటి చేస్తున్నాడు. ఈరోజు నీకైపోయింది, రేపు ఇంకొకటి టార్గెట్ చేస్తాడు. ఆడికి అయిపోయింది, ఇంకొకటి టార్గెట్ చేస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ క్షమాపణ దగ్గర వాడి మారు మనస్సు లేకపోతే నీ క్షమాపణకు విలువ లేదు, వేస్ట్. నేను కూడా క్షమించేస్తాను, నువ్వు కూడా క్షమించేయి. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు చాలా క్లియర్గా దేవుని వాక్యం చెప్తుంది, ఇది మాత్రం ఈ మనసులో పెట్టుకోవాలి. నీ వైపు తిరిగి మారు మనస్సు పొందినట్లా, అన్నయ్య సేవకుడు వెళ్ళని తప్పు చేశానండి, అన్న తప్పు అయిపోయింది, నేను తెలుసో తెలియక అలా చేశాను, నన్ను క్షమించండి అని ఒకవేళ నీవు తిరిగి మారు మనస్సు పొందిన ఎడల నేను కూడా ఖచ్చితంగా మనసారా క్షమించాలని దేవుడు నేర్పిస్తున్నాడు. ఒకవేళ నీవు ఆడి జీవితంలో మారు మనసు లేదు, ఇంకోటి చెప్తున్నాడు, నువ్వు క్షమించావు, వాడు మారట్లే, ఆమె మారట్లే అంటే దాని అర్థం ఏంటి? లేనోడికి క్షమాపణ విలువేంటి అర్థమవుతుంది. నువ్వు క్షమించేస్తే నీ క్షమాపణ వెనక రక్షణ కార్యమేది. సిలువలో దొంగను క్షమించాడు, రక్షణ కార్యం జరిగింది. ఆ మాట పలికాడు, శతాధిపతి అలాగ నివ్వరమైపోయాడు. ఇంతమంది మేము కొట్టేస్తుంటే, ఇంతమంది మేము ఆయన బాధిస్తుంటే, ఇంతమంది ఆయన కొట్టేస్తుంటే, ఇంతమంది నేరం మోపుతుంటే, దూషిస్తుంటే, నరక యాతన పెడుతుంటే, ఈయన చచ్చిపోతుంటూ కూడా అలా క్షమించాడు ఏంట్రా బాబు అని శతాధిపతి మారు మనస్సు పొంది తరువాత అతను దేవుని పరిచారకుడిగా తయారయ్యాడు. ఒక వ్యక్తి క్షమాపణ వెనక ఖచ్చితంగా రక్షణ కార్యం జరగాలి. మనసులో ముద్రించుకోండి. ఒకవేళ అలా జరగట్లేదా, ఎక్కడో మనం ఖచ్చితంగా పొరపాటు పడుతున్నామనే అర్థం. దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం ఇతరులను మీరు ఇది కూడా నేర్పించాడు. చాలా విషయాలు ఉన్నాయి, ముగింపులో మీరు నేర్చుకోండి. ఎందుకు క్షమించాడో తెలుసా? ఆయన ఏది బోధించాడో అది చేసి చూపిస్తున్నాడు. ఎలా క్షమించాడో తెలుసా? రిమైండ్ చేసుకున్నంతగా క్షమించాడు, జ్ఞాపకం చేసుకున్నంత క్షమించాడు. ఈరోజు చేయగలవా ఆయన ప్రార్థన? ఈరోజు చూపించగలవా ఆయన ప్రేమ? ఈరోజు చెయ్యగలవా ఆయన పరిచర్య? సిలువలో సైతం ఆయన పరిచర్య చేశాడు. నేరం మోపుతుంటే మాట్లాడలేదు. ఒకవేళ నువ్వు అలా చేయగలిగితే యేసు ప్రభు వారి పక్కన నీకు స్థానం ఖచ్చితంగా అబ్రహాముకు దొరికినట్టు నీకు కూడా దొరుకుతాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.